ఇప్పుడే డబ్బులు లేవంటున్నాడు. ఇంకేమిస్తాడో ఆ ఎక్కి ముందు ఏమన్నాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురికి 5 ఇచ్చేస్తాను 15,000 కాడికి సంవత్సరానికి అన్నాడు. ఎవడికి ఇస్తాడు? ఒక్కడికి ఇస్తాకే ఆడికి వచ్చాడు పోయింది. 15 మందికి ఇస్తాడా? ఎవడిస్తాడు? మరి ఏం నమ్మేశారు మరి జనాల ఓట్లు? నమ్మేశారంటే వేసారు. మరి ఎవడు చెప్తా పార్టీ ఒకడేమో పొలం పోతుందని, ఒకడేమో నా భూమి పోతుందని అలాగా వచ్చేసింది ఉదాంతం దాని మీద పోయింది పార్టీ. ఒక మాటలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలు ఆనందంగా ఉన్నారా, కూటమా? పేదలు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే అన్నీ కూడా ఇంటికొచ్చి ఎప్పుడు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా వాలంటీర్లు తీసేసాడు కదా. మరి ఇప్పుడు వెళ్ళి ఆ వాలంటీర్ అంటే బియ్యమును రైస్ వస్తుంది, తర్వాత ఏమో పథకం ఇది వృద్ధాప్యం పెన్షన్ వస్తుంది. అంతే ఉన్నాయని సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు కానీ అవి కానీ ఏమైనా చేయించుకోవాలన్నా అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. అది థ్యాంక్ యూ బాబా.